సో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ కి మన ఓల్డ్ వీడియోస్ లో మాట్లాడుకున్నట్టుగానే తెలుగు టైటన్స్ టీం ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ కి పవన్ షెరావత్ అయితే వదిలేశారు. సో ఇది మాత్రం అందరూ ఎక్స్పెక్ట్ చేసిందనే చెప్పొచ్చు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మనం పాస్ట్ లో కూడా ఎన్నో వీడియోస్ లో మాట్లాడుకున్నాము. సో ఇంకా రీసెంట్ గా తెలుగు టైటన్స్ టీం మేనేజ్మెంట్ అయితే పవన్ కుమార్ షెరావత్ ని ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ కి ఎందుకు వదిలేశారు, పవన్ ప్లే ప్లాన్ ఏంటో కూడా చెప్పారు. సో ఇంకా అదంతా తెలుసుకోబోయే ముందు ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సో పవన్ షెరావత్ ని ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ కి వదిలేయడానికి తెలుగు టైటన్స్ టీం మెయిన్ రీజన్ వచ్చేసి పవన్ షెరావత్ కి హెవీ బడ్జెట్ ఇవ్వాలి కాబట్టి. ఈవెన్ తెలుగు టైటన్స్ టీం పవన్ షెరావత్ ని కనుక ప్రో కబడ్డీ సీజన్ 11 కి రిటైన్ చేసుకోవాలంటే తనకు 2 కోట్ల కంటే పైగా ఇవ్వాలి. సో ఇంకా తెలుగు టైటన్స్ టీం దగ్గర ఉన్నటువంటి ఆక్షన్ బడ్జెట్ 5 crores. సో ఇంకా పవన్ షెరావత్ కి ఉన్న 5 crores లో సగం మనీ ఇచ్చేస్తే ప్రో కబడ్డీ సీజన్ 11 లో తెలుగు టైటన్స్ టీం కి టీం ఫామ్ చేయడం చాలా అంటే చాలా కష్టం అయిపోతుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ లాస్ట్ టైం కూడా తెలుగు టైటన్స్ టీం ఇదే మిస్టేక్ చేశారు. పవన్ పైన చాలా బడ్జెట్ ని పెట్టారు, మంచి టీం అయితే తీయలేదు. సో అందుకే ఈసారి తెలుగు టైటన్స్ టీం కొంచెం కొత్తగా ఆలోచించి పవన్ షెరావత్ అయితే ఆక్షన్ కు వదిలేశారు. అంత బడ్జెట్ పెట్టడానికి తెలుగు టైటన్స్ టీం పవన్ పై అసలు ఇంట్రెస్టబుల్ గా లేరంట. ఈవెన్ పవన్ పై పెట్టే ఆ డబ్బులతో మంచి మంచి ప్లేయర్స్ అయితే ఆక్షన్ లో కొనొచ్చు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ యంగ్ టాలెంట్ అయితే ప్రోత్సహించొచ్చు. ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ కి చాలా అంటే చాలా మంచి ప్లేయర్స్ అయితే వచ్చారు. పాట్నా పైరట్స్ నుంచి సచిన్ అండ్ బెంగాల్ వారియర్స్ టీం నుంచి మనిందర్ సింగ్, యూపీ యోధాస్ నుంచి పర్దీప్ నర్వాల్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ప్లేయర్స్ అయితే వచ్చారు ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ కి. సో తెలుగు టైటన్స్ దగ్గర ఉన్నటువంటి 5 crores తో వీళ్ళలో మంచి ప్లేయర్స్ అయితే తీయొచ్చు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ యంగ్స్టర్స్ తో పాటు టీం అయితే నింపొచ్చు. ఉన్న బడ్జెట్ తో పవన్ వదిలేసి మంచిగా అయితే టీం ని ఫామ్ చేసుకోవచ్చు. సో ఇంకా ఇదే ప్లాన్ తో అయితే తెలుగు టైటన్స్ టీం ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ కి పవన్ షెరావత్ అయితే వదిలేశారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇందులో ఇంకొకటి కూడా ఉంది. ఏంటంటే పవన్ షెరావత్ గనక ప్రో కబడ్డీ సీజన్ ఆక్షన్ లో తక్కువ బడ్జెట్ గనక ఉంటే తెలుగు టైటన్స్ టీం పవన్ షెరావత్ పై ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో పక్కా FBM కార్డ్ వాడతారు. సో అది కూడా పవన్ షెరావత్ 1 crore లోపల ఉంటేనే FBM కార్డు వాడతారు. సో 1 crore లోపల పవన్ షెరావత్ ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో ఉండడం అనేది చాలా అంటే చాలా కష్టం. ఇంకా పవన్ షెరావత్ తెలుగు టైటన్స్ టీం లో ఆడాలనుకున్నటువంటి పవన్ షెరావత్ ఫ్యాన్స్ కలలు మాత్రం ఆవిరనే చెప్పొచ్చు. సో ఇంకా మరి తెలుగు టైటన్స్ టీం లో పవన్ షెరావత్ ప్రో కబడ్డీ సీజన్ 11 లో ఆడాలని ఎంతమంది కోరుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.